లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ కేసులో ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ నేడు కోర్టులో హాజరుపరిచింది. ఆయనకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కస్టడీని మరోసారి పొడిగించింది. సిసోడియాకు ఏప్రిల్ 5వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. మనీష్ సిసోడియాకు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ను అధికారులు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్ ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ అవినీతి కేసులో మనోజ్ సిసోడియాకు ఇప్పటికే సిబిఐ కస్టడీ కొనసాగుతుంది. మద్యం హోల్సేల్ వ్యాపారంలో కొన్ని కంపెనీలకు 12% లాభాలు చేకూరేలా మద్యం పాలసీలో మార్పులు చేశారని ఈడీ ఆరోపిస్తుంది. ఢిల్లీ మంత్రివర్గ సమావేశ రికార్డుల్లో ఈ నిర్ణయం ఎక్కడా నమోదు కాలేదని ఈడీ చెబుతుంది. ఇది తెర వెనుక తీసుకున్న నిర్ణయమని భావిస్తుంది. హోల్సేల్ మద్యం వ్యాపారులకు భారీ లాభాలు వచ్చిపడేలా విజయ్ నాయర్ నేతృత్వంలో మరికొందరు కలిసి సౌత్ గ్రూప్ సహితంగా ఈ కుట్రకు తెరదీశారని ఈడీ అభియోగాలు మోపింది. హోల్సేల్ మద్యం వ్యాపారులకు భారీ లాభాలు వచ్చిపడేలా విజయ్ నాయర్ నేతృత్వంలో మరికొందరు కలిసి సౌత్ గ్రూప్ సహితంగా ఈ కుట్రకు తెరదీశారని ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ ప్రతినిధిగా వ్యవహరించారని పేర్కొంది. డిజిటల్ ఆధారాలు దొరకకుండా చేసేందుకు సిసోడియా 14 ఫోన్లు ధ్వంసం చేశాడని ఈడీ వెల్లడించింది. వాటిల్లో 2 ఫోన్లను మాత్రం స్వాధీనం చేసుకోగలిగినట్టు తెలిపింది. సిసోడియా ఇతర పేరుతో సిమ్ కార్డులు, ఫోన్లు పొందాడని వివరించింది.